నుంచి ఇంకా ఈనాడు విషయానికి వస్తే కాంగ్రెస్కు తెలంగాణ కొత్త ఏటీఎం అట. గతంలో కాళేశ్వరాన్ని కేసీఆర్కి ఏటీఎం అన్నారు. మరి వీళ్ళు ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడ పడితే ఇప్పుడు మా ఇంటి దగ్గర ఏటీఎం అంటే నా సంతలో ఏటీఎం కాదు కదా, ఇష్టం వచ్చినట్టు వాడుకోనికి. అది ప్రజల హక్కు, లేకపోతే బ్యాంకు సంస్థ వాళ్ళు నిర్వహించినటువంటిది. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటూకుంటారా? ఎవడో నా మీద కేసు వేస్తాడు కదా. మరి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళు ఎవరికాలే ఏటీఎం తీసుకొని ఇంట్లో పెట్టుకుంటుండే, మరి నువ్వేం చేస్తున్నట్టు? నీ పని ఏంది? నీ పెత్తనం ఏంది? మరి నీ యొక్క ప్రజల మీద చిత్తశుద్ధి ఏంది నీకు? కాంగ్రెస్ పార్టీ కూడా కొత్త ఏటీఎం లెక్క మారిందట. మరి వాళ్ళు ఏటీఎంఏ మార్చుకున్నారు అనుకో, ఏం చేస్తావు? నీ పని నువ్వేం చేయాలి? చూస్తూ కూర్చొని మా ప్రజలకు చెప్పాలనా? మరి మాకు చెప్తానికైతే మేమే నిర్ణయం తీసుకునే అధికారం మాకుంటే మరి నువ్వెందుకు? నీ పదవి ఎందుకు? నీకు జీతాలు ఎందుకు? నీకు నీ హంగులు ఆర్భాటాలు ఎందుకు? గతంలో ఇట్లే కాళేశ్వరం ఏటీఎంగా మారింది, కాళేశ్వరం ఏటీఎంగా మారిందని చెప్పి 1,41,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పు తీసుకొచ్చేదాకా చెప్తూ నెత్తిదోరు కొట్టుకుని ఊకున్నావు తప్ప ఏ రోజైనా చర్యలు తీసుకున్నావా? ఏ రోజైనా మాట్లాడినావా? ఏ రోజైనా ఆదేశాలు జారీ చేసినావా విచారణకు? ప్రజలకు చెప్తున్నాడు. ప్రజలకు చెప్తే ఏమొస్తుంది? ప్రజలు ఏం చేయాలి? నీకు ఓట్లు వేయాలా? ఆయనకి వేసిరు కాబట్టి, ఆయన తప్పు చేస్తాడు కాబట్టి నీకు ఓట్లు వేయాలి, అంతేనా? వాళ్ళు తప్పు చేస్తారు, నాకు ఇయరే, నేను కూడా ఒక ఏటీఎం మార్చుకుంటా అని చెప్పి అడుగుతాను. ఎట్లా నీ యొక్క అడగడం ఏందన్నట్టు? ఇప్పుడు కేసీఆర్ వస్తే కేసీఆర్ ఏటీఎం యాంటివి, కాంగ్రెస్ పడి అధికారంలోకి వస్తే కాంగ్రెస్ ఏటీఎం యాంటివి. మరి మీరేం చేస్తారు? మీకు ఏటీఎం కావాలన్నా? మరి తెలంగాణ ప్రజలు మొత్తం వాళ్ళు దోచుకోర్రాయి అని చెప్పి మీకు అంకితం కావాలన్నా? మీకు అధికారం ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నారు, మీరు విచారణ చేపట్టి అరే ఏదైతేనేమి నాదంతా భారతదేశం మొత్తం నా కుటుంబమే కదా అని చెప్పినటువంటి నువ్వు ఒక ప్రధానిగా ఏం చేయాలి? చర్యలు తీసుకోవాలి. ఆ ఏటీఎం ఏంటిది, ఆ కథ ఏదని చెప్పాలి, చర్యలు తీసుకోవాలి, విచారణకు ఆదేశాలు జారీ చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది, కేసీఆర్ కుటుంబానికి ఏటీఎంగా మారిందని అంటివి. ఈరోజు వచ్చి తెలంగాణనే కొత్త ఏటీఎంగా మారింది కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి చెప్పబడుతుంది. అంటే వీళ్ళు ఇట్లా ఏటీఎంగా ఎవరు పడతారు మార్చుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తా అంటే మరి మీరేం చేస్తున్నట్టు? ఫక్త్ రాజకీయ పార్టీ బీజేపీ అంటే క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్ అనగా క్యాపిటలిస్టిక్ గవర్నమెంట్కి నిదర్శనం, క్యాపిటలిస్టిక్ పార్టీకి నిదర్శనం బీజేపీ పార్టీ. చలో పోదాం, ఏ ఊరికి పోయినా పర్లేదు, ఓ గ్రామ పంచాయతీ మీరు ఎంచుకున్న గ్రామ పంచాయతీ చూద్దాం, పట్టుమని 10 నిమిషాలు అడుగుదాం. అరే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంగా ఉన్నది కదా, మోదీ ప్రధానిగా ఉన్నారు కదా, ఎట్లా చెప్తారా ఆమె పార్టీ గురించి అని అంటే చెప్దాం. వాళ్ళకి అసలు పార్టీ తెలుసా? ఒకవేళ తెలిస్తే వాళ్ళ పార్టీ గురించి ఏం చెప్తారో చూద్దాం. ఎందుకంటున్నా అంటే బీద ప్రజల పార్టీ కాదు ఇది. బీద ప్రజల గృహ నిర్మాణం కోసం అంటే ఎక్కడో పథకం పెట్టినాం అనగా పథకం ఎవరికి వస్తుందో తెలియదు, ఎవరికి పోతుందో తెలియదు అనుకో. తెలంగాణలో అయితే పెద్దగా ఒరిగింది ఏం లేదు. వాళ్ళకు నిత్యావసరాల ధరల కోసం కావచ్చు, ఆయిల్ ప్యాకెట్లు, పప్పులు, ఉప్పులు, పెట్రోలు, గ్యాసు, రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టింది తప్ప ఏ రోజన్నా వాళ్ళ బాగోగుల కోసం 100 రూపాయలు తగ్గిస్తున్నా గ్యాస్ విషయంలో, ఓ 200 తగ్గిస్తానా, పొడి 50 రూపాయలు తగ్గిస్తానా, పెట్రోల్ 2 రూపాయలు తగ్గింపు అని వార్త వస్తుంది. అబ్బా 2 రూపాయలు తగ్గిందిరా నాయన అనుకునే లోపు 10 రూపాయలు పెంచుతారు. వీళ్ళట ఏటీఎం గురించి, పేటీఎంల గురించి మాట్లాడే బ్యాచ్ ఇదంతా. ఇంకేమంటాడు? భారత హస్తం పార్టీలది కుంభకోణాల బంధం అట. లిక్కర్ స్కామ్లో కుంభకోణాల్లో పాల్గొంటే అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటుండు బీజేపీ పార్టీ. ఒక రకంగా వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చి ఆశీర్వాదం ఇస్తుంది అన్నట్టుగా బయట ప్రచారంలో ఉన్నది. ఆ దిశగా ప్రయత్నాలు కూడా, ఆ అంశాలు మనకు చాలా కళ్ళగంటే కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చెప్పు, కుంభకోణాల బంధం ఎవరిది అనేది? కుంభకోణాల బంధం ఎవరిది? కుంభకోణాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు హిమంత బిశ్వ శర్మ కానీ, లేకుంటే యడ్యూరప్ప కానీ, లేకపోతే ఏక్నాథ్ షిండే, ఇలాంటి అందరూ కూడా ఏదో రకంగా ఇబ్బంది పాలైపోయి ఈడీ విచారణ ఎదుర్కొన్న వాళ్ళే. కుంభకోణాలు చేస్తేనే ఈడీ విచారణ వస్తుంది. ఇంకా కుంభకోణాలు చేసిన వాళ్ళు మొత్తం మీ దాంట్లోనే ఉన్నారు. అసలు కుంభకోణాల నుంచి నేర్చుకోవాలంటేనే మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ హిమంత బిశ్వ శర్మను ఉదాహరణ తీసుకున్నా, యడ్యూరప్పని తీసుకున్నా, ఇతరత్ర వ్యక్తులు ఎవరు తీసుకున్నా మీ దాంట్లో వాళ్ళని ఉదాహరణ తీసుకుంటే ఈ కుంభకోణాలు, ప్రజలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుంటే అర్థమవుతుంది బయటికి. ఇక్కడ మోదీ మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ప్రధానిగా హోదాలో మాట్లాడుతున్నారో ముమ్మాటికి అన్నీ కూడా రాజకీయ మాటలే తప్ప ఆయన ఎక్కడ కూడా ఈ ఏటీఎం కొత్త ఏటీఎం అయింది దానికి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ కొత్త ఏటీఎంగా మార్చుకున్నది. ఇక్కడ పైసలు లేక వాళ్ళు చచ్చిపోతుర్రు, ఒక రకంగా జీతాలు ఇవ్వలేక, రైతు బంధు ఇవ్వలేక, ఎన్నెన్ని కొర్రీలు పెట్టాలని చెప్పి వాళ్ళు ప్రయత్నాలు చేసి కొర్రీలు పెట్టి పైసలు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏటీఎం లాగా మారిపోయిందని అంటున్నారు. సరే వాళ్ళు ఏటీఎం లాగా మార్చుకున్నారు, మీ బాధ్యత ఏంది? మీ కర్తవ్యం ఏంది? ప్రజల ముందు నిజాలు నిర్భయంగా బయటపెట్టేసి మీరేం చేయాలి? ప్రజానికాన్ని తెలియజేసి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వంగా ఎవరైతే తప్పులు చేస్తున్నారో ఒక అనుమానం ఉన్నదో వాళ్ళ మీద విచారణకు, ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేయాలి. మీరు రాజకీయ అవసరాల కోసం మాత్రమే. ఇక పటాన్చెరు భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఆ రెండు పార్టీల అక్రమాల ఆట ఎక్కువ కాలం సాగదని వ్యాఖ్య. అధికారిక కార్యక్రమంలో
9,021 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు. ఇక తెలంగాణను దోచుకోవడంలో ఒకరి తప్పులను ఒకరు కప్పిపుచ్చుకుంటున్న కాంగ్రెస్ బారాసల ఆట ఎక్కువ కాలం సాగదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైకులు, ఎయిర్ స్ట్రైకులు కూడా చేస్తుందని గుర్తించాలన్నారు. సర్జికల్ స్ట్రైకులు, ఎయిర్ స్ట్రైకులు చంపేరు, జనాన్ని చంపేరు. చంపేరు, రెండు బాంబులు, న్యూక్లియర్ బాంబులు వేసేసి మీకు ఓటులు అందరూ మొత్తం ఒక దగ్గర ఊసబెట్టి చంపేరు. ఈ మాటలు ఏమన్నా రాజకీయాలు? సర్జికల్ స్ట్రైక్ ఆ మాట సార్ ఎందుకు అన్నాడు? ఏ ఉద్దేశించి మాట అన్నాడు అది? సర్జికల్ స్ట్రైక్ ఎవరి మీద చేస్తారు? జనాల మీద చేస్తారా? ఎయిర్ స్ట్రైక్ ఎవరి మీద చేస్తారు? జనాల మీద చేస్తారా? చూడండి, ఎలక్షన్లు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎలక్షన్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వచ్చే నోటిఫికేషన్ పడంగానో లేకపోతే అది జరగానే ఏమైతే ఎరికైనా ఎక్కడో దగ్గర ఉద్యమం వస్తుంది, ఎక్కడో దగ్గర కాల్పులు జరుగుతాయి. మళ్ళా దీంతో విదేశాలకు అంటే ఇరు దేశాల మధ్య ఎక్కడో చోట మనకున్నటువంటి ఏమంటారు చుట్టుపక్కల టెరిటరీస్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర కూడా ఏదో ఒక ఘటన జరుగుతుంది. అది మళ్ళీ రాజకీయంగా బీజేపీ వాడుకుంటుంది. డెఫినెట్గా జరగబోతుంది. 100% జరగబోతోంది. ఇక కాంగ్రెస్ బారాసాల దగ్గర కుంభకోణాల బంధమని విమర్శించారు. కాళేశ్వరం కుంభకోణంలో తమ పార్టీ నేతల ప్రమేయం కూడా ఉన్నందుకే కాంగ్రెస్ ప్రభుత్వం మౌనంగా ఉందని ధ్వజమెత్తారు. బారాసా కాంగ్రెస్ భాగస్వామ్యం బయటకు వస్తుందనే పై విచారణతో చేతులు దులిపేసుకుంటోందని ఆరోపించారు. తెలంగాణలో బారాసా అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు కాంగ్రెస్కు అవకాశం ఇచ్చారన్నారు. కానీ బారాసా కాంగ్రెస్ నాణ్యానికి చెరో వైపు వంటి వారన్నారు. బారాసా కాంగ్రెస్ల మధ్య అవగాహన ఉందో లేదో అనేది తెలంగాణ ప్రజలు తెలుసని, వారికి కుంభకోణాల్లో అవగాహన ఉందని మాత్రం అందరికీ తెలుసని అన్నారు. ఇక తెలంగాణకు కాంగ్రెస్ కొత్త ఏటీఎంగా మార్చుకుందని ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ సమీపంలోని పటాన్చెరులో జరిగిన భాజపా విజయ సంకల్ప సభలో ప్రధాని ప్రసంగించారు. కుటుంబ పార్టీల అవినీతిని బయటపెడుతున్నందుకే విమర్శలు. కుటుంబ పార్టీలకు వ్యక్తిగత ఎజెండాలే ఉంటాయి. ఆ పార్టీలతో వారి కుటుంబాలకు బాగుపడితే రాష్ట్రాలు నష్టపోయాయి. ఆ పార్టీల ప్రజాస్వామ్యానికి పూర్తి వ్యతిరేకం అంటూ మోదీ మాట్లాడడం జరిగింది. ఎవరి పార్టీలు ఏంది, ఎవరు ఏం చేస్తున్నారు మొత్తం ప్రజానికని గమనిస్తూనే ఉన్నది. ఇంకా కుటుంబ పార్టీలకు వ్యక్తిగత ఎజెండాలు తప్ప దేశాభివృద్ధిపై ధ్యాస ఉండదు. కుటుంబ ప్రయోజనాల కోసం అవి దేశ ప్రయోజనాలను తాకట్టు పెడతాయి. జమ్మూ కాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా ఏ కుటుంబ పార్టీ చరిత్ర అయినా ఒక్కటే. ఇక కుటుంబ పార్టీలు తమకు నల్లధనం రూపంలో వచ్చే బహుమతులను తెల్లధనంగా మార్చుకుంటాయి. నాకు వచ్చే బహుమతులు నేను వేలం వేసి వచ్చిన మొత్తాన్ని గంగా ప్రక్షాళన ప్రాజెక్టుకు అందజేస్తున్నా. ఇలా ఇప్పటి వరకు దాదాపు 150 కోట్ల దాకా ఇచ్చా. 150 కోట్ల గిఫ్ట్లో వచ్చినాయట ఆయనకి. ఇది అఫీషియల్గా వచ్చిన గిఫ్ట్లు. అన్అఫీషియల్గా ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయో, ఇంకా ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఆ బాండ్స్ రూపంలో ఎన్ని కోట్ల రూపాయల గిఫ్ట్ సంపాదించిన మోదీ. ఇక పక్కనే మా ప్రభుత్వం పనితీరే కొలమానం,